రామానుజుల ముఖ కవలికలు చూసి యాదవ ప్రకాశులు గారు మనసులో ఇలా అనుకుంటున్నారు. ఈ నవ్వే నన్ను తలవంచుకునేట్లుగా చేస్తుంది. గురువుగారు, అడవిలో దారి తప్పా, పెద్ద వాన, ఓ బోయ దంపతులు, వరదరాజస్వామి వచ్చి నన్ను రక్షించారు అంటారు రామానుజుల వారు. నీ అదృష్టం కాదు కాదు, నా అదృష్టం. నువ్వు క్షేమంగా ఇంటికి చేరావు. పాఠాలకి ఎప్పటి నుండి వస్తావు అంటారు యాదవ ప్రకాశులు గారు. గుళ్ళో తీర్థ కైంకర్యం చేస్తున్నా స్వామి. రామానుజ, స్వామి సేవ మంచిదే, అయినా గ్రంథాన్ని అధ్యయనం చేయవచ్చు. కొత్త కొత్త అర్థాలు మళ్ళీ నువ్వు చెప్పాలి కదా. రా, సరేనా అంటారు యాదవ ప్రకాశులు గారు. ధన్యుణ్ణి స్వామి, మీ దయ. ఇది ఇలా ఉండగా యామునాచార్యుల వారు కాంచీపురం చేరుకుంటారు. వారిని చూస్తూనే అక్కడ ఉన్న కొందరి శిష్యులు వారికి సాష్టాంగం చేసి దాసోహం స్వామి, అడియన్ అని నమస్కారం చేస్తారు. ఈ స్వాములెవరు, ఎక్కడి నుంచి వేయించేశారు తెలియదు. శ్రీరంగం నుంచి యామునాచార్యుల వారు మహా గొప్ప పండితులు. అవును, వయస్సు 120 దాటాయట కదా. ఇలాంటి వారిని చూస్తే చాలా పాపాలు పోతాయట. ఈ వయస్సులో ఎంత శ్రమతో వేయించేశారో. కంచివరదుడు వీరిని సేవించాలి అనుకున్నాడో ఏమో, రప్పించాడు. లేకపోతే ఎక్కడ శ్రీరంగం, ఎక్కడ కాంచీపురం. యామునాచార్యుల వారు స్వామి వారి దర్శనం చేసుకుంటూ, ఓ వైకుంఠవాస, కరుణామయ, పీతాంబరధర, భక్తాభీష్టప్రదాయక, నీకు మంగళం స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. తర్వాత యామునాచార్యుల వారు ఇలా అడుగుతున్నారు. కాంచీపూర్ణ, ఎవరు ఈ శిష్యులంతా? కాంచీపూర్ణులు ఇలా సమాధానం చెప్తున్నారు. ఆయనే యాదవ ప్రకాశులు, అద్వైత పండితుడు, శాస్త్రంలో దిట్ట. ఆ శిష్యుల మధ్యలో చిరుమంద హాసంతో వస్తున్న ఆజానుబాహుడు, విశాలనేత్రుడే రామానుజుడు. దేవరవారికి చెప్పినది ఆ బాలుడి గురించే. తామరతూడు లాంటి చేతులతో, యజ్ఞోపవీతంతో, ఆ ఊర్ధ్వపుండ్రంతో ఎంత చక్కగా ఉన్నాడు. ఓ వరదరాజా, నీ అనుగ్రహలేశంతో మూగవాడు పలుకుతాడు, కుంటివాడు పరుగెడతాడు, గొడ్రాలు సంతానవతి అవుతుంది. నిన్నే శరణు వేడుతున్నా ఈ రామానుజుణ్ణి శ్రీవైష్ణవ సాంప్రదాయ సంరక్షకుడిగా అనుగ్రహించు అని యామునాచార్యుల వారు స్వామివారిని మనసులో ప్రార్థిస్తున్నారు. కాంచీపూర్ణులు ఇలా అంటున్నారు. స్వామి, ఆ బాలుణ్ణి పిలువనా, పలకరిస్తారా? లేదు, మేము రంగడి వద్దకు వెడతాం. చాలు, కావలసినది చూశాం. అముదల్వన్, ఈ బాలుడు భవిష్యదాచార్యుడగుగాక అని చెప్పి యామునాచార్యుల వారు శ్రీరంగానికి బయలుదేరారు.